భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, గురువుల దగ్గరికి బాగుపడగోరేవాడు వెళ్ళాలి, వారి ఉపదేశాలు వినాలి. ఎందుకోసం? ఏదైనా ఒకదాన్ని పొందాలి అని మనం అనుకుంటే దాన్ని పొందే విధానం ఏమిటో మనకి వాళ్ళు చెబుతారు. పొందాలి అనుకునేటటువంటి దాన్ని లక్ష్యం అని అంటాం. ఆ లక్ష్యాన్ని మనం ఒకనాడు ఏదో ఒక కారణం చేత నిర్ణయం చేసుకుంటాం, కానీ ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని పొందడం కోసం ఆటంకంగా ఏమైనా మధ్యలో కనుక ఎదురైతే వాటిని చూసి భయపడిపోయి అబ్బబ్బా ఇది వద్దులెదురు మరొక దాంట్లోకి, కొంతకాలం దాన్ని చేస్తుంటే అందులో మళ్ళీ ఏమైనా ఆటంకాలు ఎదురైతే అబ్బబ్బా అది వద్దు మళ్ళీ ఇందులోకి, ఇలాగా ఒక లక్ష్యం అంటూ లేకుండా అనేక లక్ష్యాల్లోకి ఇటు అటు మారిపోయి చివరికి దేన్ని పొందలేని స్థితిలోకి మనం దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది లోకంలో. కనుక అలాంటిది లేకుండా మనం ఉండాలి అంటే ఏర్పరచుకున్న లక్ష్యం మంచిది కావాలి. ఆ మంచి లక్ష్యం ఏమిటో మనకి వివరింపగలగాలి. ఏర్పరచుకున్న మంచి లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తుంటే ప్రోత్సహించేవాళ్ళు కావాలి. ఆటంకాలు ఎదురైతే పరిష్కరించుకునే విధానం మనకి తెలియచెప్పేవాళ్ళు కావాలి. మనం ఏర్పరచుకున్న లక్ష్యం వైపు మనం మంచి చొరవగా వెళ్ళగలిగేట్టుగా తీర్చిదిద్దేవాళ్ళు కావాలి. అలా ఎవరైతే మనకి ఆ లక్ష్య శుద్ధిని ఏర్పరుస్తారో వాళ్ళని గురువులు అని అంటామన్నమాట. వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి, వినాలి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి కూడాను. ఎంతకాలం అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వినాలి అని అంటే నీలో ఆ లక్ష్యశుద్ధి చెదరకుండా ఉండగలిగేటంతవరకు పెడుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి. అది ఒక ఏడాది కావచ్చు, 6 నెలలు కావచ్చు, 12 ఏళ్ళు కావచ్చు, 32 ఏళ్ళు కావచ్చు, 120 ఏండ్ల కాలం కావచ్చు. ఇంద్రుడు అంతటి వాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఉపదేశం కోసమని ఒక 120 ఏళ్ల కాలం ఉన్నాడట. కొందరు మహర్షులు ఒక ఏడాది పాటు గురుకుల వాసం చేశారట. ఎందరెందరో ఎంతెంతో కాలం మన గురుకుల వాసం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కారణం వాళ్ళలో ఆ లక్ష్యశుద్ధి స్థిరంగా ఉండేటట్టుగా ఏర్పరచబడేటువంటి గురువులు చేసేటువంటి పని. అది ఎంతవరకు అవసరమో అంతకాలం వాళ్ళు అక్కడ ఉండనిస్తారు. వాళ్ళు అంతవరకు కూడా ఆ లక్ష్యశుద్ధి ఏర్పడటానికి అవసరమైన వివరిస్తూ ఉంటారు, ఉపదేశం చేస్తూ ఉంటారు కూడా. అయితే కేవలం తాను వినడం చాలదు, విన్నదాన్ని తాను అంగీకరించడం చాలదు. తాను అంగీకరించింది మనస్సు కూడా అందరూ ఒప్పుకోవాలి. అప్పుడే తను సక్రమంగా ఆ పనిని చేయగలుగుతాడు. అది మంచి అయితే స్వీకరించగలుగుతాడు, అది చెడైతే వదలగలుగుతాడు. ఎప్పుడు మనస్సు కూడా తనతో పాటు కోఆపరేట్ చేసినప్పుడు, అది కూడా తనతో పాటు సహకరించినప్పుడే అన్నమాట. ఒకవేళ చెడుని శరీరం చేస్తానన్నా, ఇంద్రియాలు దాని వైపు పరిగెడుతున్నా, మనస్సు కనుక నీతో ఉన్నట్టయితే, లక్ష్యశుద్ధి దానికి కనుక ఏర్పడ్డట్టయితే ఆ వెళ్ళే ఇంద్రియాన్ని శరీరాన్ని కూడా పట్టి వెళ్ళడానికి వీల్లేదు, రా వెనక్కి అని లాగలుగుతుంది. మళ్ళీ నీ లక్ష్యం వైపు వెళ్ళేట్టు చేస్తుంది. ఒకవేళ ఏ ఇంద్రియమైనా ఆ లక్ష్యం వైపు నువ్వు నడిపించేటప్పుడు ఒకవేళ నడవను అని కాస్త మొండికేయడం లాంటివి చేసినట్టయితే, మనస్సు నీతో కనుక ఉంది, దానికి లక్ష్యశుద్ధి ఏర్పడింది గురువుపదేశ ప్రభావం చేత అని అనుకో, అప్పుడు ఆ వెళ్ళనన్న ఇంద్రియాన్ని తనే నడు, శరీరాన్ని కూడా నడు అంటూ తన ముందుకు నడిపిస్తుంది. నీ లక్ష్యాన్ని నువ్వు సులభంగా చేరేట్టు చేస్తుంది. ఇది మనస్సు కారకమైనటువంటి శక్తి ఉందన్నమాట. కనుక మనస్సుకు కూడా నచ్చగలిగేటట్టుగా నువ్వు ఒక విషయాన్ని అందించాలి అంటే అది గురువుల యొక్క ఉపదేశం వల్ల. గురువులంటే కేవలం ఏదో ఇంత గడ్డాలు మీసాలు పెట్టుకుని జ్ఞానోపదేశం చేసేవాళ్ళే గురువులు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని గురించినటువంటి తాత్విక రీతిలో తెలిసినటువంటి మహనీయులు ఎవరుంటారో వారిని మనం గురువులు అని అంటామన్నమాట. వారిని స్వీకరిస్తాం ఆయా కార్యం వైపు మనం నడిపించడానికి. ఒక దేశ పరిపాలన మన లక్ష్యం కనుక అయినట్టయితే, ఆ పరిపాలన విషయాన్ని స్పష్టంగా గుర్తించిన ఒక వ్యక్తి మనకి గురువు కావాలి, వాడు మనని నడిపించేవాడు కావాలి. లేదు అది ఏదైనా ఒక విద్యా విషయం అయినట్టయితే దాంట్లో ఒక విద్యావేత్త కావాలి. అది ఒక విజ్ఞాన విషయం అయితే ఒక విజ్ఞానవేత్త కావాలి. అది ఒక భోజన ప్రకరణం అయినట్టయితే సక్రమంగా దాని గురించి తెలిసినటువంటి వ్యక్తి, ఆరోగ్యాన్ని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి నీకు వెనకాతల గురువుగా ఉండాలి, వాడు నేను నడపాలి అన్నమాట. ఇలాగా వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని మనస్సుకి మనం పట్టించుకోవాలి. మనసుకి పట్టేంత వరకు దాని గురించినటువంటి ఆలోచన మనం చేయాలి. మనసుకి పడ్డం అంటే ఏమిటి?
విన్నదాన్ని జ్ఞానంతో ఆలోచించడం అనే కదా. జ్ఞానంతోటే కదా మనం వింటాం, జ్ఞానంతోటే కదా మనం మననం చేస్తాం. అర్జునుడికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. కానీ మననం చేయాల్సిన అర్జునుడికి మననం చేసే అంత టైం లేదు. ఇప్పుడు యుద్ధరంగంలో కదా ఆయన ఉన్నాడు. అవతల ప్రత్యర్థితో యుద్ధం చేయాలా మానాలా అని అది పెద్ద సందేహం అతనికి. ఇదని చెప్పింది విని దాని గురించి ఆలోచన చేసి అవును ఇది ఇట్లాగే అనేటటువంటి మననం అంటే అదే కదా. తీరికేది అతనికి. శృతస్య అర్థస్య యుక్తిభిః మనసి ప్రతిష్టాపనం ఇదం ఇత్తమేవ ఇతి అని అంటారన్నమాట. అంటే ఏదైనా ఒకదాన్ని మనం పెద్దల ద్వారా విన్నప్పుడు అవును ఇది కరెక్ట్, ఇలాగే కరెక్ట్, అవును ఇంతే మనం చేయాల్సింది అని ఆ విన్న విషయాన్నే అనేక 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 యుక్తులతోటి అది మనస్సులో స్థిరపడేటట్టుగా ఆత్మని ప్రతిష్టాపనం అంటారన్నమాట. అంటే తన జ్ఞానంలో అది స్థిరపడిపోవాలి. ఇంకా ఎవరు చెదిపినా చెదరనంత స్ట్రాంగ్గా లోపల అది నిలదొక్కుని ఉండాలన్నమాట. అలా ఉండేటంత వరకు సాగించేటటువంటి ఆలోచన యుక్తులతోటి మనం చేసే ఆలోచన, అనేక యుక్తులు దానికి సపోర్టింగ్గా మనం ఇస్తూ ఉంటాం. అలా ఇస్తూ మనం చేసేటటువంటి ఆలోచనని మననము అని అంటాం. అది చెయ్యాలి. ఇప్పుడు అర్జునుడు అక్కడ యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని గురించి. కానీ తిరిగేదానికి ఏదైనా ఒక శిష్యుడు గురువు చెప్పిన పాఠాన్ని సక్రమంగా తను విని అర్థం చేసుకోలేకపోతే ఆ అర్థం అయ్యేంతవరకు గురువుగారి పాఠం తాను కూడా వల్లిస్తుంటాడు శిష్యుడితో పాటు కలిసి. అసలు వల్లించాల్సింది గురువు కాదు, శిష్యుడు. కానీ శిష్యుడికి పాపం చేత కాలేదు, అతనికి తీరిక లేదు. కానీ రావాలని గురువుగారికి ఉంది. ఏం చేస్తాడు అంటే గురువు శిష్యుని వల్లింపచేస్తున్నట్టుగా ఆత్మతో పాటు కలిసి తను కూడా వల్లించుకుంటూ ఉంటాడు వచ్చేంతవరకు. మనం చిన్నప్పుడు పిల్లల దగ్గర చూస్తుంటాం, అక్షరాభ్యాసం చేస్తాం పిల్లలకి. వాడికి రాదు, మనకు వచ్చును కానీ వాడికి రాలే. వాడికి రావాలని మనకుంటుంది. రాయిరా పలకిచ్చి అంటే ఆ బలపం పుచ్చుకుని వాడు ఇలా గుండ్రంగా గుండ్రంగా చక్రాలు తిప్పుతాడు తప్ప ఆకారం రాయుడు. వాడు ఏం చేస్తాం, వాడికి వచ్చేంతవరకు వాడి చేపట్టుకుని మనం రాస్తాం. మనం ఎందుకు రాయడం మధ్యలో, వాడి రాయి కానీ వాడు రాయడు కనుక వాడు చేయాల్సినటువంటి పనిని కూడా వాడి బదులు మనమే చేసేస్తూ ఆ రకంగా వాడికి అది వచ్చేట్టుగా చేయడం మనకి లోకంలో అనుభవ సిద్ధమే కదా. అలానే శిష్యుడు చేయాల్సినటువంటి మనన క్రియని కూడా గురువు తనే పాఠ వ్యాజం చేత, పాఠం అనేటువంటి సాకుతోటి తనే మళ్ళీ 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 అతనికి చెబుతూ ఉంటాడనమాట. ఈ మళ్ళీ మళ్ళీ చెప్పేటప్పుడు పాతది చెప్పినట్టయితే మళ్ళీ టేప్ రికార్డర్లాగా వినేవాడు కొంచెం బోర్ కొడుతుంది. కనుక అదే విషయాన్ని మరొక యాంగిల్లో, అదే విషయాన్ని మరొక యాంగిల్లో, రకరకాల కోణాల నుంచి దాన్ని అతడికి స్థిరంగా మనసులో పడేటట్టు చేయడం మననం గురువే చేయిస్తూ ఉంటాడనమాట. అంచేత శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి తాను చెప్పినటువంటి కర్మయోగానుష్ఠాన విధానాన్ని మననం చేయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి 2వ అధ్యాయం దగ్గర ప్రారంభించాడు ఈ విషయాన్ని. 2లో అదే విషయం చెప్పాడు, 3లో అదే విషయం చెప్పాడు, 4లో అదే విషయం చెప్పాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. కానీ దాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క కోణాన్ని తిప్పుతూ ఒక్కొక్క ఉదాహరణను తానిస్తూ అర్జునుడి మనసులో ఏదో ఒక రకంగా పడేటట్టు చేయాలి అనేటువంటిది శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం అన్నమాట. తానే ఇదివరకు అవతారాలు ఒకసారి ప్రామిస్ చేసి ఉన్నాడు ఆయన. ఒక్కసారి కనుక బాధ్యత నా మీద పెట్టినట్టయితే వాడు చేయాల్సిన పనులు నేనే చేసుకుంటాను. అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపంచ మామజం. ఎవడైతే కాస్త శరీరము, మనసు, ఇంద్రియాలు, ధాతువులు, బుద్ధి ఇవన్నీ కూడా వాడు చెప్పు చేతల్లో ఉండేటప్పుడు ఒకసారి హే భగవన్ నువ్వు ఇంత వాడివి, ఇగో నేను నన్ను నీ మీద పెడుతున్నాను, నా భారం నువ్వు చూసుకో అని ఎవడైతే నా మీద తన భారాన్ని ఆరోపిస్తాడో బస్ వాడు చేసుకోవాల్సిన ఇక పనులన్నీ నేనే చేసుకుంటాను. ఎవడైనా ఒకడు విదేశానికి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ఆ అనుకున్న వ్యక్తి విషయంలో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి వీడిని పంపించాలి ఎలాగైనా అని అనుకున్నప్పుడు వాడికి కావాల్సినటువంటి పాస్పోర్ట్ కోసం తనే ప్రయత్నం చేస్తాడు, పోలీసుని తనే పట్టుకుంటాడు, సర్టిఫికేట్ తనే తెచ్చుకుంటాడు, బుక్ తానే తెప్పిస్తాడు, వీసా కోసం అప్లై తనే చేస్తాడు, కావాల్సిన డబ్బు తనే కడతాడు. ఇన్ని కట్టించి బాబు ఇదిగో నీకు రా నాన్న వెళ్ళి హాయిగా రా అని ఎట్లాగైతే వాడి మీద ప్రేమతోటి తను పంపిస్తాడో అట్లాగే ఈ జీవుడు ఒక్కసారి తన భారాన్ని కనుక నా మీద పెట్టినట్టయితే వాడి కోసం చేయాల్సినటువంటి వాన్ని మొత్తం నేనే చేసుకుంటాను. అహం స్మరామి మద్భక్తం,
వాడి యొక్క స్మరణ కూడా అంతిమ స్మరణ దాకా చేయాల్సినవన్నీ కూడా నేనే చేసుకుంటాను అన్నాడంటే ఏమి దయాళు అయినా. అందుకోసమే ఇప్పుడు అర్జునుడు కూడా తను చేసుకోవాల్సినటువంటి, తను ఉపదేశం చేసే కర్మయోగం యొక్క మననాన్ని గురించినటువంటి అంతా కూడా తనే అతని తరఫున చేసేస్తున్నాడు అన్నమాట. అంటే ఇందులో వినడం చాలదు, విన్నదాన్ని అర్థం చేసుకోవడం చాలదు, అర్థం చేసుకున్న దాన్ని మనస్సులో నిలుపుకుని దాన్ని ఆచరించడం కోసం లోపల నుంచి మార్పు రావాలి. ఏదైనా లోపల నుంచి మార్పు వచ్చినప్పుడు అది సహజమైనటువంటి అందం ఉంటుంది తప్ప పైనుంచి తెచ్చుకుంటే దాన్ని కృత్రిమం అని అంటారు. పెద్దవాళ్ళు అప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, ఎవరినైనా ఒకరిని చూసినప్పుడు నవ్వకపోతే బాగుండదని హిహిహి అని నవ్వుతాం. అది లోపల సహజంగా వచ్చే నవ్వు కాదు, అది కృత్రిమమైనటువంటి నవ్వు. కనుక ఎదటి వాళ్ళలో కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. వాడు కూడా ఓహో అలాంటి ఒక కృత్రిమ నవ్వే మన మొహాన పారేస్తాడు, అక్కడితో అది చెల్లు. కానీ ఉయ్యాల్లో ఉండి చిన్న పసిపిల్లల దగ్గరికి మనం పెడితే ఏం స్వచ్ఛమైనటువంటి నవ్వు వాళ్ళల్లో. ఒకసారి మనం చూసి చీ అన్నాం అనుకోండి, వాడు అలా చక్కగా చిరునవ్వు చిందిస్తే ఆ లోపల నుంచి మనకు అద్భుతమైనటువంటి దివ్యత్వం గోచరిస్తుంది. కారణం వాడి లోపల ఒకటి బయటకొకటి కాదు, లోపల సహజంగా కలిగింది, అది బయటికి ప్రకటితమైంది, మన మనస్సుని రంజింపచేసింది, ఆహ్లాదాన్ని కలిగించింది. ప్రకృతిలో ఆ గుణం ఉంది. ఒక పువ్వు నీకు వికసించింది అని అంటే అది లోపల నుంచి ఆ పక్వతని సంతరించుకుంటుంది. కనుక నువ్వు ఆ పుష్పం దగ్గరికి ధరించో దూరం నుంచో చూసావు అని అనగానే నీలో కూడా నీ హృదయం ఒకసారి వికసించేటట్టుగా మారుతుందన్నమాట. లోపల నుంచి సహజంగా అది వికసించింది కనుక అద్భుతమైనటువంటి పరిమళాల్ని అది విరజిమ్ముతూ ఉంటుంది. ఇది మనం ప్రకృతిలో చూస్తున్నాం, పసి పిల్లల్లో మనం చూస్తున్నాం. లోపల సహజమైనటువంటి విశ్వాసం నిశ్చయం కలిగిన వాళ్ళల్లో, పెద్దలలో, జ్ఞానులలో, మహనీయుల్లో ఇది మనం చూస్తాం అన్నమాట. ఏదైనా లోపల నుంచి కాదు. పండు లోపల సహజంగా పండిందనుకోండి, మంచి పరిమళం వస్తుంది. నోట్లో పెట్టుకోగానే చక్కటి తీయటి రుచి ఉంటుంది. పైనుంచి మనం దాన్ని లాగా నలిపేసి కొట్టేసి దానిపైన కెమికల్స్ పూసేసి మెత్తదనం తీసుకొచ్చేసిన రంగు మార్పు వచ్చేట్టుగా మనం చేసేసిన నోట్లో పెట్టుకునే పచ్చి వగరు పులుపు అది మనకు రుచి ఉండనే ఉండదు. లోపల నుంచి ఏదైనా సహజంగా రావాలన్నమాట. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, లోపల నుంచి వస్తే బట్ దానివల్ల పని జరుగుతుంది. సూర్యుడును వాయుదేవుడును పోటీ పెట్టుకున్నారట. ఒక మనిషిని చూసి వాడు శుభ్రంగా కప్పు కూర్చుంటే ఈ వీడి పైనుండే బట్టని మనం తొలగించాలి ఎలాగైనా సరే, ఏం చేద్దాం, నేను తొలగించగలను. సూర్యుడా నువ్వేం చేస్తావు, నాకుంది తెలివి, చూసావా నేను గట్టే గాలి వీచానంటే తొలగించి పారేస్తానంతే బ్రహ్మాండంగా, చూస్తావా అన్నాడు. చూస్తానన్నాడు. వెంటనే గాలి వీయడం ప్రారంభించాడు. ఈ మనిషి ఎంత గొప్పవాడంటే గాలి వీస్తుంటే ఆ పైనుండే బట్టను మరింతగా కప్పేసుకుని పడిపోయిన బట్టతోటే పడిపోతానంటాడు తప్ప బట్ట వదలలేదు వాడు. పాపం ప్రయత్నం చేసి ఇంకా గాలి మరి లాభం లేదని ఊరుకున్నాడు. సరే సూర్యుడు అన్నట్టు నేను చెప్తాను చూడు సార్ అంటూ బ్రహ్మాండంగా తను ఒక్కసారి తన యొక్క తేజస్సుని ప్రకాశింపజేయడం ప్రారంభించాడు. తేజస్సు ఎక్కువైపోయేటప్పటికి వీడి ఒంట్లోంచి ఆవిరి చెమటలు పడడం ప్రారంభించింది. ఈ లోపల నుంచి ఎప్పుడైతే కాస్త వేడి ఎక్కువైపోయిందో ఎవడు చెప్పక్కర్లేదు, ఆ పైన వేసుకున్న బట్టను తీసి అయ్యో అని తీసి వాడు సహజంగా పక్కన పెట్టేశాడు. అక్కడి నుంచి గాలి కోసం ఇటు అటు వెంపర్లాడడం ప్రారంభించాడు. లోపల నుంచి ఏర్పడింది కనుక వాడికి ఆ ఉక్కపోయడం అనేటటువంటిది పైనుండేటువంటి సహజంగా తీసేశాడు. పైనుంచి ఎంత ప్రెషర్ ఇస్తే మాత్రం ఏ లాభం కనుక తీస్తాడా వాడు. ఏదైనా లోపల నుంచి ఏర్పడ్డప్పుడు అది సులభం. మనస్సులో కూడా మనకి నిజమైన నిశ్చయం ఏర్పడితే కర్తృత్వాన్ని త్యాగం చేయడం కూడా సులభం. లేకపోతే ఏ పని మనం చేయకపోయినా నేనే చేశాను అనుకోవాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది తగదు అని చెప్పాలి. ఇది లోపల నుంచి చెప్పాలి. జ్ఞానం వల్ల ఏర్పడాలి. మనసులో నిశ్చయం కావాలి. ఆత్మే సాక్షాత్కరించుకోవాల్సింది కనుక ఆనందమే పొందాల్సిందని తెలియాలి కనుక దానికి నీకు ఏర్పడాల్సిన లక్ష్యశుద్ధి కర్తృత్వ త్యాగం దగ్గర నుంచి ఆరంభం కావాలి. ఆ కర్తృత్వాన్ని ఎక్కడి నుంచి త్యాగం చేయాలంటే శరీరం దగ్గర నుంచి ప్రారంభింపచేసి మెల్లిమెల్లిగా వెనక్కి తీసుకువెడతాడనమాట స్వామి. అది ఏ విధంగా మన చేత కర్తృత్వ త్యాగాన్ని తాను అభ్యసింపచేస్తాడు అనేది 5వ అధ్యాయం చెప్పింది. అర్జునుడికి తాను దాన్ని ఉపదేశం చేశాడు. అది లోకానికి అంతటికి కూడా ఎట్లాగో క్రమంగా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.